హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పిహెచ్ రిజర్వేషన్ ఇన్ నీట్ యూజీ 2024 గురించి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీట్ ఎగ్జామ్ కి అపీర్ అవుతూ ఉన్న స్టూడెంట్స్ లో ఎవరైతే ఈ పిహెచ్ రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. పిహెచ్ అనే పదానికి ఫుల్ ఫామ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని. ఇంతకు ముందు పిహెచ్ అనేది ఉండేదండి. ఈ మధ్య కాలంలో ఈ పిహెచ్ అనే దానికి బదులుగా పిడబ్ల్యూబిడి లేదా పిడబ్ల్యూడి అని రాస్తున్నారు. పిడబ్ల్యూబిడి అంటే ఫుల్ ఫామ్ ఫిజికల్లీ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అని, దాన్ని షార్ట్ కట్ లో ఫిజికల్లీ విత్ డిజబిలిటీ అనే మీనింగ్ వచ్చేలాగా పిడబ్ల్యూడి అని రాస్తున్నారు. అయితే ఇక్కడ బెంచ్ మార్క్ అనే పదాన్ని స్పెసిఫిక్ గా వాడుతున్నారండి. ఎందుకంటే ఈ పిహెచ్ రిజర్వేషన్ పొందడానికి కూడా వాళ్ళకు ఉన్నటువంటి డిజబిలిటీ ఇంత పర్సంటేజ్ అనేది ఉంటేనే వాళ్ళకి ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది అనే మీనింగ్ వచ్చేలాగా పిడబ్ల్యూబిడి అనే పదాన్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో మీకు నోటిఫికేషన్స్ లో ఎక్కడైనా సరే ఈ మూడు పదాల్లో ఏది కనిపించినా సరే సేమ్ మీనింగ్ అంటే కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరమే లేదు. సో ఈ రిజర్వేషన్ కు సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ రోజు చూద్దాము. ఇక్కడ మీకు 5% సీట్స్ ని ఈ రిజర్వేషన్ కేటగిరీ స్టూడెంట్స్ కి కేటాయిస్తారు అని చెప్తున్నారు. అంటే నీట్ ఎగ్జామ్ స్కోర్ ని బేస్ చేసుకొని అడ్మిషన్ పొందే ప్రతి ఒక్క కోర్స్ లో కూడా 5% సీట్స్ ని ఈ పిడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ కి కేటాయిస్తున్నారు. నెక్స్ట్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అబౌవ్ 40% అన్నారు. అంటే ఎవరికైతే పిహెచ్ రిజర్వేషన్ ఉంటుందో వాళ్ళకి ఆ డిజబిలిటీ సర్టిఫికెట్ ఉంటుంది. అది డాక్టర్స్ దగ్గర తీసుకుంటారు. దాని మీద కంపల్సరీ వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ వచ్చేసి 40% కంటే ఎక్కువ ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే ఆ స్టూడెంట్స్ కి ఈ పిహెచ్ కోటాలో సీటు పొందే అవకాశమే లేదు. ఈ విషయం జాగ్రత్తగా గమనించండి. మీరు ఆ సర్టిఫికెట్ ని కూడా కేవలము గవర్నమెంట్ డాక్టర్స్ దగ్గర మాత్రమే తీసుకోవాలి. అంతేకాదండి, ఆ డాక్టర్స్ కి వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ కూడా ఉండాలి తప్పనిసరిగా. అలాంటి డాక్టర్స్ దగ్గర తీసుకుంటేనే మీకు ఆ సర్టిఫికెట్ వ్యాలిడ్. ప్రిఫరబుల్లీ సర్జన్స్ దగ్గర తీసుకుంటే బెటర్ అండి సర్టిఫికెట్స్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ సర్జన్ డాక్టర్స్ దగ్గర. సో ఎవరికైతే ఈ డిజబిలిటీ 40% కంటే ఎక్కువ ఉంటుందో ఆ స్టూడెంట్స్ తప్పనిసరిగా నీట్ ఎగ్జామ్ కి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టేటప్పుడు మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ సర్టిఫికెట్ ను కూడా. ఓకే, ఈ సర్టిఫికెట్ ని కేవలము గవర్నమెంట్ సర్జన్ డాక్టర్స్ దగ్గర తీసుకుంటేనే మంచిది. వాళ్ళకి మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ ఉంటుంది. వాళ్ళు ఇచ్చేటువంటి సర్టిఫికెట్ మీద తప్పనిసరిగా స్టాంప్ ఉండాలి. ఆ స్టాంప్ లో వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ కూడా ఉంటుంది. అది కూడా ఉంటేనే మీ సర్టిఫికెట్ కి వ్యాలిడ్. లేదు, ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ దగ్గర ఎవరి దగ్గరైనా ఆ సర్టిఫికెట్ తీసుకుంటే అది మీకు చెల్లుబాటు అవ్వదు. సో దయచేసి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించి, మీకు ఆ సర్టిఫికెట్ లేకపోతే ఇప్పుడైనా మీరు తీసుకోండి. దాని మీద ఎంత పర్సెంటేజ్ ఆఫ్ డిజబిలిటీ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఇంకొక విషయం అండి, మీరు పొరపాటున, అంటే నేను కావాలని ఎవరిని క్రిటిసైజ్ చేయటం లేదు, కానీ ఒకవేళ మీరు డాక్టర్స్ ని రిక్వెస్ట్ చేసి 40% కంటే ఎక్కువ డిజబిలిటీ ఉండేలాగా మీరు రాయించుకున్నా సరే, మీకు నీట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ అప్లై చేసేటప్పుడు మరలా వాళ్ళు ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. అంటే కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు. అది ఈ డాక్టర్స్ చేయరండి, వాళ్ళు కొన్ని సెంటర్స్ ని మీకు అసైన్ చేస్తారు. ఆ సెంటర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అరేంజ్ చేసినటువంటి డాక్టర్స్ మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి మీ సర్టిఫికెట్ మీద ఉన్నటువంటి డిజబిలిటీ పర్సెంటేజ్ కరెక్టా కాదా అనేది వెరిఫై చేసి అప్పుడు మాత్రమే ఈ రిజర్వేషన్ కింద మీకు సీటు కేటాయిస్తారు. సో దయచేసి మీరు నిజాయితీగా మీకు ఎంత డిజబిలిటీ ఉందో దాన్ని మాత్రమే రాయించుకోండి. ఒకవేళ ఇప్పుడు డాక్టర్స్ తక్కువ రాసినా సరే రేపు మరలా వెరిఫికేషన్ అప్పుడు మీకు ఎంత డిజబిలిటీ ఉందనేది వాళ్ళు వెరిఫై చేసి కరెక్ట్ గా మీకు రిపోర్ట్ ఇస్తారు. కాబట్టి దాన్ని బట్టి మీరు ఆ రిజర్వేషన్ కింద సీట్ ను పొందే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్, స్క్రైబ్ ఫెసిలిటీ. ఐప్ అంటే అర్థం ఏంటంటే, ఈ పిడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ లో ఎవరైనా వాళ్ళు సొంతగా ఎగ్జామ్ రాయలేని పక్షంలో వాళ్ళకి బదులుగా ఎగ్జామ్ రాయడానికి ఒక వ్యక్తిని ఏర్పాటు చేస్తారు. ఆ పర్సన్ ని స్క్రైబ్ అంటారు. అయితే ఈ స్క్రైబ్ ని మనమైనా అరేంజ్ చేసుకోవచ్చు, లేదా ఎన్టీఏ వాళ్ళైనా అరేంజ్ చేస్తారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. స్క్రైబ్ ని ప్రొవైడ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, స్క్రైబ్ ని పెట్టుకునే అవసరం ఉందా లేదా అనేది సర్టిఫై చేయించుకోవాలి. ఆ సర్టిఫై చేయించుకోవాల్సిన ఎక్కడి నుండి అంటే సిఎంఓ అంటే చీఫ్ మెడికల్ ఆఫీసర్ దగ్గర నుండి కానీ, లేదా సివిల్ సర్జన్ దగ్గర నుండి కానీ, లేదా మెడికల్ సూపరింటెండెంట్ ఆఫ్ గవర్నమెంట్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్ కానీ, ఈ 3 కేటగిరీలో ఎవరో ఒక దగ్గర నుండి తప్పనిసరిగా సర్టిఫై చేయించుకుంటేనే అప్పుడు మాత్రమే మీకు స్క్రైబ్ ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఆ సర్టిఫికెట్ కి సంబంధించిన ఫార్మాట్ కూడా మీకు ఇన్ఫర్మేషన్ బులెటిన్లు ఇస్తారండి. సో దాని మీద మీరు డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేస్తే అప్పుడు మాత్రమే మీకు స్క్రైబ్ ని ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటుంది.
నెక్స్ట్, ఇఫ్ ఏ క్యాండిడేట్ డిజైర్స్ టు బ్రింగ్ హిస్ హర్ ఓన్ స్క్రైబ్, స్టూడెంట్ వాళ్ళ సొంత స్క్రైబ్ ను కానీ అరేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు అనుకోండి, స్క్రైబ్, దెన్ షీ షుడ్ సబ్మిట్ ఏ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ఫర్ యూజింగ్ ఓన్ స్క్రైబ్ యాజ్ పర్ ది ఫార్మాట్ అవైలబుల్ అట్ అపెండిక్స్ 7 అన్నారు. అంటే ఈ అపెండిక్స్ 7 అనేది ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో ఉంటుందంటే ఆ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ అంతా కూడా అపెండిక్స్ 7 లో ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి, ఈ స్క్రైబ్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి సంతకం కూడా చేయించుకొని దీన్ని ఆన్లైన్ అప్లికేషన్ తో పాటు మీరు అప్లోడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్, ఇట్ ఈస్ టు బి నోటెడ్ దట్ ద స్క్రైబ్ మే బి ప్రొవైడెడ్ బై ది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇఫ్ రిక్వెస్టెడ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అన్నారు. ఒకవేళ స్టూడెంట్ కి వాళ్ళ సొంత స్క్రైబ్ కానీ లేకపోతే ఎన్టీఏ వాళ్ళైనా ప్రొవైడ్ చేస్తాము అని చెప్తున్నారు. ఆ విషయాన్ని కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్ లోనే తెలియజేయాలి. మీకు ఓన్ స్క్రైబ్ ఉంటే ఓన్ స్క్రైబ్ ఉన్నారని పెట్టండి, లేదు అంటే మీరే ప్రొవైడ్ చేయండి అనే ఆప్షన్ చూస్ చేసుకోండి. అక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీరు. సో దాన్ని బట్టే మీకు వాళ్ళు ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్, సర్వీసెస్ ఆఫ్ ఏ స్క్రైబ్. అయితే స్క్రైబ్ యొక్క డ్యూటీ ఏంటి, అసలు ఎలాంటి స్టూడెంట్స్ కి స్క్రైబ్ ను ప్రొవైడ్ చేస్తారు అనేది క్లియర్ గా ఇస్తున్నారు. స్క్రైబ్ ని విజువల్లీ ఇంపైర్డ్ స్టూడెంట్స్ కి, అంటే కంటి చూపు తక్కువగా ఉన్న స్టూడెంట్స్ లేదా కంటి చూపు అసలు లేనటువంటి స్టూడెంట్స్, వాళ్ళకి డిజబిలిటీ ఇన్ ద అప్పర్ లిమ్స్ ప్రాబ్లం ఉన్నటువంటి స్టూడెంట్స్ కి, అంటే నెక్ ప్రాబ్లం ఉన్నా లేదా హ్యాండ్స్, షోల్డర్స్ లేదా హ్యాండ్ ఫింగర్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా సరే వాళ్ళకి, లాస్ట్ ఫింగర్స్ హ్యాండ్స్ అసలు చేతి వేళ్ళు లేకపోయినా లేదా చేతులు లేకపోయినా వాళ్ళకి, ఇలాంటి కేటగిరీ స్టూడెంట్స్ అందరికీ కూడా స్క్రైబ్ ను ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్, స్క్రైబ్ యొక్క డ్యూటీ ఏంటి అనేది క్లియర్ గా చెప్తున్నారు. ఎలాంటి విషయాల్లో వీళ్ళు హెల్ప్ చేయొచ్చు అంటే, స్టూడెంట్ కి ఎగ్జామినేషన్ రాసేటప్పుడు క్వశ్చన్ ని చదివి వినిపించటము, అలాగే స్టూడెంట్ ఆ క్వశ్చన్ కి రిలేటెడ్ గా ఏదైనా క్యాలిక్యులేషన్స్ చేయాలి అని చెప్పినా ఆ ఈక్వేషన్స్ ఎలా రాయాలి, ఆ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలి, ఆ ప్రొసీజర్ అంతా కూడా స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్ గా స్టూడెంట్ ఏ ఆన్సర్ నైతే పెట్టమంటారో ఆ ఆన్సర్ ని మాత్రమే బబుల్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్స్ డైరెక్షన్స్ ని బట్టే చేయాలి. ఓకే, నెక్స్ట్, ఈ స్క్రైబ్ విల్ నేదర్ ఎక్స్ప్లెయిన్ ది క్వశ్చన్స్ నార్ సజెస్ట్ ఎనీ సొల్యూషన్స్. స్క్రైబ్ అనేవాళ్ళు క్వశ్చన్ ని ఎక్స్ప్లెయిన్ చేయకూడదండి, అలాగే ఆన్సర్ కూడా చెప్పకూడదు, సొల్యూషన్ కూడా చెప్పకూడదు. అర్థమైంది కదా? ఒకవేళ కానీ ఇలాంటివి ఏదైనా ఐడెంటిఫై అయితే మాత్రం ఇమ్మీడియట్ గా స్క్రైబ్ ని క్యాన్సిల్ చేస్తారు, మళ్ళీ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి సో జాగ్రత్తగా స్క్రైబ్ కి మీరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఎగ్జామ్ ముందు. ఓకే, నెక్స్ట్, కాంపెన్సేటరీ టైమ్. సో ఎవరికైతే ఈ స్క్రైబ్ ను ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టేటప్పుడే మీరు మెన్షన్ చేస్తారు కాబట్టి అలాంటి స్టూడెంట్స్ కి ఎక్స్ట్రా 1 hour 5 minutes ఇస్తారు. ఎందుకంటే వీళ్ళు క్వశ్చన్ చదివి వినిపించాలి మీకు. అంటే అసలు యూజువల్ గా 3 గంటలు 20 నిమిషాలు ఉంటుంది నీట్ ఎగ్జామ్, దానికి ఎక్స్ట్రాగా ఒక 1 hour 5 minutes ని కేటాయిస్తారు మీకు. అంటే టోటల్ గా 4 గంటల 25 నిమిషాలు మీ ఎగ్జామ్ జరుగుతుంది. ఎవరైతే స్క్రైబ్ ని యూజ్ చేసుకుంటున్నారో ఎగ్జామ్ రాయడానికి వాళ్ళు ముందుగానే ఆ స్క్రైబ్ కి చెప్పండి, ఎక్స్ట్రా 1 గంట 5 నిమిషాలు మాత్రమే ఇచ్చారు కాబట్టి క్వశ్చన్స్ ని కొంచెం స్పీడ్ గా చదవమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి వాళ్ళకి. అలాగే ఇక్కడ అపెండిక్స్ 7 లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ఫర్ యూజింగ్ ఓన్ స్క్రైబ్, అంటే ఎవరైతే ఓన్ స్క్రైబ్ ని యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నారో, అంటే మీ సొంత స్క్రైబ్ ని పెట్టుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఒక లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ఫామ్ ను కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఫార్మాట్ అండి ఇది నేను 2023 ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో శాంపుల్ గా తీసుకొని చెప్తున్నాను మీకు. సో ఎవరైతే ఓన్ స్క్రైబ్ ని పెట్టుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి మీరు ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు ఈ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ఫామ్ ను కూడా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఓకే, అలాగే స్క్రైబ్ కి సంబంధించినటువంటి ఫోటో కూడా అంటించాలండి. ఆ ఫోటో మీద ఆ స్క్రైబ్ సంతకం చేయాలి, దాన్ని సెల్ఫ్ అటెస్టెడ్ అంటారు. ఓకే, నెక్స్ట్, నేమ్ ఆఫ్ ది స్క్రైబ్, ఐడి ఆఫ్ స్క్రైబ్, ఐడి నెంబర్, సిగ్నేచర్ ఆఫ్ స్క్రైబ్. అంటే స్క్రైబ్ పేరు రాయాలి, వాళ్ళకి ఐడి ఉంటుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్, స్క్రైబ్ సంతకం కూడా ఈ బాక్స్ లో చేయాలి. ఓకే, దీన్ని మీరు ఎగ్జామ్ హాల్ కి వెళ్ళేటప్పుడు తీసుకొని అక్కడ సబ్మిట్ చేస్తేనే అప్పుడు మీకు అలో చేస్తారు. ఓకే, సో అర్థమైంది అనుకుంటున్నాను. సో పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి ఈ వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోస్ ను వాచ్ చేస్తూ ఉంటే తప్పకుండా నా వీడియోస్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.